హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు ఓల్ బ్లౌజ్‌తో చూపిస్తాను. మనకి ఓల్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ వరకైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి. అంచు భాగాలు 2 కూడా మనకు అపోజిట్‌లో ఉండే విధంగా వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి బ్లౌజ్ నడుము దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక 3 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది తీసుకోవాలి. ఖర్చు కోసం గానీ, డాట్స్ కోసం గానీ కరెక్ట్‌గా ఏ సైజ్ వరకైనా ఇదే విధంగా మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని, షోల్డర్ దగ్గర బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగు, స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్ చేసుకొని, లూజ్ దగ్గర ఒక బాక్స్‌లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా పొడవైతే మెజర్‌మెంట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ప్రతి పాయింట్ కూడా కటింగ్‌లోనే చూపిస్తున్నాను. మీకు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. మన ఇంట్లో ఉంటూనే టైలరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. నడుము దగ్గర నుంచి డీప్ ఎంతైతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు డీప్ కిందకి వేసుకోవాలనుకుంటే కిందకి మార్కింగ్ చేసుకోవచ్చు. మీ బ్లౌజ్ మెజర్‌మెంట్‌ని బట్టి. కరెక్ట్‌గా చూసుకోండి. 3 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈ విధంగా సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ మనమే ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా మీకు టిప్స్ అయితే చూపిస్తాను. టైలరింగ్ టిప్స్. ఇప్పుడు నెక్ లూజ్ అనేది కరెక్ట్‌గా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర కూడా లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మన బాడీ లూజ్‌ని బట్టి. ఎక్స్‌ట్రా అనేది 2 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి చంక దగ్గర. ఇప్పుడు చంక భాగం దగ్గర ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ కోసం. మీకసలు టైలరింగ్ రాదు, బేసిక్ తెలీదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా మీకు టిప్స్ చూపిస్తున్నాను. మనం బయటికి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవసరం లేదు. మనీ కూడా వేస్ట్ చేసుకోవసరం లేదు. ఈ విధంగా నేర్చుకోండి. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అంటే లోతు తీసుకోవడం కోసం డ్రా చేస్తున్నాను ఈ విధంగా. అలాగే స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చంక దగ్గర కరెక్ట్‌గా లూజ్ చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ చూసుకొని 2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. మీ క్లాత్ ఎటు జరుపుకోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మీకెలాంటి వీడియోస్ నేర్చుకోవాలంది? అలాగే కిడ్స్ వేర్ గానీ, ఇంకేదైనా డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్ నోటిఫికేషన్ నొక్కినట్లయితే మీకు ప్రతీది కూడా నోటిఫికేషన్ అందుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఏది నేర్చుకోవాలనుంది అనేది కామెంట్ చేయండి. మీ కామెంట్‌ని బట్టి నాకు ఎంకరేజ్‌గా ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ఇది బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి పైకి ఒక 2 ఇంచ్ వరకు పైకి ఫోల్డ్ చేసుకోగలిగితే మన ఫ్రంట్ పార్ట్‌కి ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మీకు పార్టీ వేర్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ, లంగా జాకెట్స్ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కిడ్స్ ఉన్నట్లయితే మీకు మీ కిడ్స్‌కి ఒక సారీతో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌ని చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ పట్టుకొని సాగకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా 2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని క్రాస్‌గా అయితే మెజర్‌మెంట్ తీసుకోవాలి. మీకు ఏ సైజ్ వరకైనా సరే ఈ విధంగానే డ్రా చేసుకోవాలి బ్లౌజెస్ ఎప్పుడు కూడా. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. షోల్డర్స్ దగ్గర గానీ, చంక పార్ట్‌లో గానీ. ఓపెన్ ఎప్పుడు కూడా ఇటు సైడ్‌కి ఉండే విధంగా చూసుకోండి. ఫోల్డింగ్‌లో ఉండేప్పుడు. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని నెక్ పార్ట్‌లో మార్కింగ్ చేసుకోండి. మెయిన్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అదే మనకి మెయిన్ బేసిక్ అనేది చూసుకోండి. కరెక్ట్‌గా ఉక్సులు పట్టీని ఈ విధంగా పెట్టుకొని
ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా పైకి డ్రా చేసుకోవాలి. కింద మిడిల్ డాట్‌కి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా లోతు తీసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు బేసిక్ ఫస్ట్ స్టార్టింగ్ అనుకునే వాళ్ళు పేపర్ పైన కట్ చేసుకోండి. లేదా మనకి ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు పెట్టుబడి ముక్కలు పెడతారు కదండీ! వాటితో అయినా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు వాయిస్ స్లో అవుతుందా? ఫాస్ట్ అవుతుందా? ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీకెలా వీలైతే అలా నేర్పిస్తాను మీకు. ఈజీగా ఇంట్లో ఉంటూనే నేర్చుకోవచ్చు. బ్లౌజెస్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్‌లో చాలా మందికి ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఎలా లోతు తీసుకోవాలో ఫ్రంట్ పార్ట్‌లో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా లోతైతే ఫ్రంట్ పార్ట్‌లో మాత్రమే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో తీసుకోకండి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోగలిగితే మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. ఇంకే మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఎక్కువ బ్లౌజెస్‌కి ఇదే చాలా మందికి మైనస్ పాయింట్. ఇదొకసారి చూసుకుంటే సరిపోతుంది. మనకి షేప్ బెల్ట్ సరిపోతుందా లేదో చెక్ చేసుకోండి. లేదా మీరు లాస్ట్‌లో అయినా తీసుకోవచ్చు క్లాత్‌ని బట్టి. మనకు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది మనం బ్యాక్ పార్ట్ బెల్ట్‌కి గానీ, అంచులున్నట్లయితే ఆ విధంగా ట్రై చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని లోతైతే తీసుకొని కట్ చేసుకోండి. మీ క్లాత్ తక్కువుంది అనుకున్నట్లయితే రెండే కట్ చేసుకోండి షేప్ బెల్ట్. ఎక్కువున్న క్లాత్ ఉన్నట్లయితే ఇంకొక 2 క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు. మనకి స్టిఫ్‌గా ఉండడానికి ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్‌కి ఉపయోగిస్తున్నాను. అంచుంది కాబట్టి ఒక సైడ్ కుట్టవసరం లేదు. మిగతా క్లాత్ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించగలిగితే మన బ్లౌజెస్ అనేది మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కొలతలు తెలియక, చాలామంది ఈ లెక్కలు రాక చాలామంది వెనక్కెళ్ళిపోతారు టైలరింగ్ అనేది. కానీ మనకి ఈజీగా నేర్చుకునే విధంగా అందరూ నేర్చుకునే విధంగా ఉంటుంది మన టైలరింగ్ క్లాసెస్ అనేది. తప్పకుండా కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా. మీరేమి నేర్చుకోవాలనుకున్నా సరే మీకు చూపిస్తాను ప్రతీది కూడా స్క్రంచీస్ కానీ, డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ. ఇప్పుడు మన మెడపట్టీ కోసం క్రాస్ కటింగ్ కాబట్టి ఇది బ్లౌజు క్రాస్‌గానే కట్ చేసుకోవాలి. మెడపట్టీ కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో మిషన్ ఉండగలిగితే మనం ఏదైనా చేసుకోవచ్చు. స్టిచ్ చేసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ మనకున్నట్లయితే. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి ఇదే క్లాత్‌ని ఈ విధంగా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ కూడా ఈక్వల్‌గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కింద ఎడ్జెస్ స్ట్రెయిట్‌గా ఉన్నాయో లేదో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. లేదా ఒక 1 ½ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతైతుందో ముందు వేసుకోండి. లూజ్ గాని, పొడవు గాని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫస్ట్. లూజ్‌కి ఒక మార్కింగ్ చేశాను. ఎక్స్‌ట్రా 2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకి ఒక మార్కింగు. అలాగే చంక లూజ్‌ని బట్టి మనకి ఇక్కడ క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ అయితే జాయింట్ చేసుకోవచ్చు. పొడవుకి ఒక మార్కింగ్, లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోతనేది డ్రా చేసుకోవాలి. ఎక్స్‌ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మనం లాస్ట్‌లో అయినా తీసుకోవచ్చు. లేదా ముందైనా క్లాత్‌ని యాడ్ చేసుకోవచ్చు. మీకు క్లాత్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియో అనేది స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో క్లాత్‌ని. మనకి పెద్ద సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరే క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి సైడ్. అది స్టిచ్చింగ్ పాయింట్ అనేది కూడా మనకు తెలీదు అంత నీట్‌గా వస్తుంది పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు పైనుంచి ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మార్కింగ్ చుట్టూరు కూడా. సైడ్ ఎడ్జెస్ క్రాస్‌గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ అనేది వస్తుంది. ప్రతి హ్యాండ్ ఎడ్జెస్ కూడా ఒక్కొక్క పార్ట్ కింద మనం జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్‌ని.
ఇప్పుడు 4 ఫోల్డింగ్స్‌లో ఎక్స్‌ట్రా క్లాత్‌ని జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 4 ఫోల్డింగ్స్‌లో కట్ చేసాం కాబట్టి ఈ విధంగా జాయింట్ పడుతుంది క్లాత్. మనకి కుట్లు ఊడిపోతాయన్న భయం కూడా ఉండదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. హ్యాండ్ క్లాత్ ఎక్స్‌ట్రా అనేది కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు కామెంట్ వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు నేర్చుకునే విధంగా అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు 2 పార్ట్‌ల కింద ఉంది కాబట్టి ఇది మనం లోతైతే తీసుకోవాలి 2 పార్ట్స్ మీదనే. ఈ విధంగా రైట్ సైడ్స్ 2 లోపల వేసుకొని మీకు అర్థమయ్యే విధంగా పార్ట్ చూపిస్తున్నాను. ఒక సైడ్‌కొచ్చే విధంగా లోతైతే తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి. మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా వస్తది. హ్యాండ్స్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే లోతైతే తీసుకోవాలి. రాంగ్ సైడ్ మీరు డ్రా చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్‌కొచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్‌ని. మీకు మిగతా క్లాత్ మీకు హ్యాండ్ షేప్ బెల్ట్ గానీ, దేనికైనా తీసుకోవచ్చు. ఓపెన్ ముక్కలు గానీ, ఇవన్నీ కూడా మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి కట్ చేసుకోండి. మీకు ఒక్కొక్క పార్ట్ కట్ చేసుకొని ఒక్కొక్క దగ్గర పెట్టుకోండి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. కన్‌ఫ్యూజ్ ఉండదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. ఈ విధంగా మీకు 2 పార్ట్స్ కింద ఒక్కొక్క సైడ్ వేసుకోవచ్చు షేప్ బెల్ట్‌ని. మీకెలాంటి మోడల్ నేర్చుకోవాలన్నా కామెంట్ చేసి చెప్పండి. మీకు నెక్స్ట్ వీడియో ఆ వీడియో కటింగ్ చేస్తాను. డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఏదైనా సరే. ఇది ఓపెన్ ముక్కలు 2 పీసెస్ తీసుకోవాలి స్ట్రెయిట్ పీసెస్. 2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. మనకి ఎక్స్‌ట్రా పీస్‌లన్నీ కూడా బ్లౌజ్ స్టిచ్ చేసేంత వరకు ఉంచుకోండి. ఎందుకంటే మనం పడేసామనుకోండి మనకి క్లాత్ తక్కువైనా అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఎక్స్‌ట్రా క్లాత్స్ అన్నీ కూడా ఉంచుకొని మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్స్ పడేసుకోవచ్చు. మీకు ప్రతి పార్ట్ కూడా ఈజీగా చూసుకోండి స్టిచ్ చేయడానికి. మీకు బ్లౌజ్ పైపింగ్ వీడియోస్ కానీ, నార్మల్ పైపింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.